ఈ రోజు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం హన్మకొండ జిల్లాలోని హరిత కాకతీయ హోటల్లో వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మందశ్యామ్ అధ్యక్షతన నిర్వహించగా ముందుగా బహుజన మహాపురుషులు మహాత్మా పూలే పరమ పూజ్య విశ్వరత్న బోధిసత్య భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత BAMCF DS4 BSP వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్సీరామ్ గారి చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి BSP రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ IPS అడిషనల్ DGP పాల్గొని వారి విలువైన ఉపన్యాసం చేయగా విశిష్ట అతిథులు BSP రాష్ట్ర కార్యదర్శి పార్లమెంట్ మహబూబ్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ దార్ల శివరాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు వరంగల్ MLC ఇన్ఛార్జ్ పూదూరి సైదులు రాష్ట్ర కార్యదర్శి మరియు వరంగల్ పార్లమెంట్ జోనల్ ఇన్ఛార్జ్ శనిగరపు రాజు రాష్ట్ర నాయకులు మరియు వరంగల్ పార్లమెంట్ జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల కార్తిక్ మహబూబాబాద్ పార్లమెంట్ జోనల్ ఇన్ఛార్జ్ గుడాల మందకుమార్లు అదేవిధంగా భూపాలపల్లి అధ్యక్షులు సుమన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రమేష్ జనగామ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ జిల్లా ఇన్ఛార్జీలు వెంకటస్వామి కన్నం సునీల్ అదేవిధంగా భూపాలపల్లి అధ్యక్షులు సుమన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు రమేష్ జనగామ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ జిల్లా ఇన్ఛార్జీలు వెంకటస్వామి కన్నం సునీల్ ఓంకార్ యాదవ్ ప్రవీణ్లు జోనల్ మహిళా కన్వీనర్ పద్మ వరంగల్ మహిళా కన్వీనర్ రాజేశ్వరి నీలిమ మరియు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీల ఇన్ఛార్జీలు అధ్యక్షులు అసెంబ్లీ మండల స్థాయి నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు చన్నుసీను A7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ కవరేజ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల బూత్ లెవెల్ శిక్షణ తరగతులు మరియు MLC రివ్యూ. ఈరోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు వాసాని రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇతర స్టేజ్ మీద చేసి అత్యంతంగా బాగా అదేవిధంగా చంద్రబాబు జిల్లా ఇన్ఛార్జి నల్లపల్లి వెంకటస్వామి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జి ప్రవీణ్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వరంగల్ హన్మకొండ జిల్లా ఇన్ఛార్జి కన్నం సునీల్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా హన్మకొండ జిల్లా ఇన్ఛార్జి ఓంకార్ యాదవ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా జోనల్ మహిళా కన్వీనర్ అంటే అది సార్ కూడా ఇంకొక ఇద్దరు సార్ కూడా తీసుకొని రావడం జరిగింది సార్. మార్నింగ్ రావడం జరిగింది. సో మార్నింగ్ మనకి 11:30కి స్టార్ట్ కావడం జరిగింది సార్ కార్యక్రమం. 11:30 to 3 వరకు కూడా మీరు వచ్చే ముందు కూడా కాస్త కంట్రిబ్యూషన్ చెప్పడం జరిగింది. సో ఈ శిక్షణ తరగతిలో మనం నేర్చుకున్న దానిలో మనకు కొత్తగా అనుభూతి కలిగింది ఏమైనా ఉంటే కూడా మనము మన క్యాడర్ క్యాంప్ ఖచ్చితంగా మండల లెవెల్ కూడా ఇన్ఛార్జ్లను ప్రకటించాలంటే ఉన్న కొత్త క్యాడర్ కానీ కొత్తలో ఉన్న వాళ్ళని కానీ తీసుకొని కూడా మండలాల అధ్యక్షులను కూడా ఎంతమంది ఈ క్యాడర్ క్యాంప్ అటెండ్ చేయడం జరిగింది. పాత నాయకులందరూ మన కొంతమంది ముఖాలు మనందరికీ రెగ్యులర్ గా తెలిసి రెగ్యులర్ గా ఈ రోజు కొత్తగా వచ్చిన క్యాడర్ ఎవరంటే మీ హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు కొత్త నాయకులు ఎవరెవరు వచ్చారో మీరు చేతులు లేపండి ఒకసారి. समाज पार्टी वरंगल
ఈరోజు ఆదివాసీ వీరవనితలు మన దేవతలైన సమ్మక్క సారక్క పెద్దలను సందర్శించడం జరిగింది. అక్కడ ఆ అమల ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని, మరి దోపిడీ దొరల పాలన పోవాలని, మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పేసి ఆదివాసీ ఆశీర్వాదం తీసుకున్నామని ప్రార్థించారు. సో అదేవిధంగా మరి తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బహుజన సమాజ్ పార్టీ చక్కటి ఓట్లు రావాలి, కొన్ని సీట్లు కూడా గెలవాలనే ఉద్దేశంతోనే రాజ్యం భవన్లు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రంజిత్ కుమారి మాయావతి గారికి మార్గదర్శనం గారికి కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక ఈరోజు మరి వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం సందర్భంగా సమీక్షా సమావేశం, దాంతో పాటు క్యాడర్ క్యాంప్. సో మరి బహుజన సమాజ్ పార్టీ అంటే మిగతా పార్టీలాగా డబ్బులు పంచడం మంచి పార్టీ కాదు. కేవలం మన సిద్ధాంతం మీద ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి ప్రజలను మరి వాళ్ళకు ఒక కొత్త అధికారం ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్న పార్టీ. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పార్టీకి ఎన్నడూ లేని విధంగా మరి ఆదరణ లభిస్తున్నది. మొన్న చేసిన తెలంగాణకు డీజీపీగా పనిచేసిన అధికారి కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. సో అదే సందర్భంగా మరి రాష్ట్రంలో పట్టిపిస్తున్న మరి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు డిఎల్ నుంచి టీజీటీకి మరి రిక్రూట్ చేయాల్సింది. టీజీటీ నుంచి డిఎల్కి రిక్రూట్ చేస్తున్నారంటే మరి పైనుంచి కిందికి రిక్రూట్ చేయకుండా కింది నుంచి పైకి రిక్రూట్ చేస్తున్నారు. దీనివల్ల దాదాపు 2000 వేకెన్సీలు, బ్యాక్లాగ్ వేకెన్సీలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రతిరోజు కూడా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు చాలా బాధాకరం. ప్రతిసారి మేము వచ్చి 3 నెలలు అయింది, 2 హామీలు 6 గ్యారంటీలు, 2 హామీలు 6 గ్యారంటీలు అనే ఊదరగొట్టు ఇస్తున్నాడు తప్ప ముఖ్యమంత్రి అసలు ఈ నిరుద్యోగుల సమస్య గురించి ఏం చేయాలి, ఏం చేయాలి చూస్తున్నట్టుగా. ఎంతసేపు ఎల్బీ స్టేడియంలో 1000 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అశాస్త్రీయంగా అధికారులందరి మెడ మీద కత్తి పెట్టి అలా అశాస్త్రీయంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే మొదటి చెప్తున్నాము, ఒక రిక్రూట్మెంట్ లో డిఎల్ అన్నిటికన్నా హైయెస్ట్ పోస్ట్, టీజీటీ అన్నిటికన్నా లోయెస్ట్ పోస్ట్, అంటే తక్కువ జీతం ఉండే పోస్ట్. సో డిఎల్ కు ముందు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఒక 5 రోజులు ఆగి తర్వాత జేఎన్ చేసి తర్వాత పీజీటీ చేసి తర్వాత టీజీటీ చేస్తారు. ఎక్కడ కూడా బ్యాక్లాగ్ లేకుండా అందరి ఉద్యోగస్తులకు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, కింద నుంచి ముందు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలకు వాళ్ళకు ఇప్పటికే దాదాపుగా ఇచ్చిన ఆర్డర్లలో 350 మందికి మరి ఒకటికన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి. కొందరికి 2 వచ్చినాయి, కొందరికి 3 వచ్చినాయి. వీళ్ళు ఏదో ఒకటే ఉద్యోగంలో పోగలరు, మిగతా 2 ఉద్యోగాలు వదులుకుంటారు. అట్లా దాదాపుగా 1500 నుంచి 2000 మందికి మళ్లీ బ్యాక్లాగ్ వేకెన్సీలు వస్తాయి వాళ్ళకు. మరి ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ వాళ్ళ కోసం ఎగ్జామ్ పెట్టారు. సో ఇది లేకుండా రిలింక్విష్మెంట్ ఆర్డర్ అని చెప్పి ముఖ్యమంత్రి ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది. కానీ ముఖ్యమంత్రి దీన్ని స్పెండ్ చేస్తలేడు, విద్యాశాఖ మంత్రి లేడు, రిక్రూట్మెంట్ ఎవరిని కలవాలో తెలియదు, ఆఫీసర్లు ఎవరు దొరుకుతలేరు, నిరుద్యోగులు ఏమో ఇందిరాపార్క్ దగ్గర మరి చదువు పని చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మరి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే సమస్య ఉందని 60 రోడ్లు ఎక్కి, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇక్కడనే ఉందన్న బాధ అనేది కలుగుతూ ఉంటారు. సో అందుకొరకే దీని మీద గవర్నమెంట్ చాలా డీటెయిల్ గా ఆలోచించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఉద్యోగస్తులకు మొదటి తారీఖు జీతాలు ఉన్నారు, మొదటి తారీఖు నాడు జీతాలు ఉన్నారు, అయితే ఎక్కడ కూడా రావడం లేదని, పెన్షనర్స్ కు పెన్షన్ కూడా రావలేదని చాలా బాధపడుతున్నారు. ఇక పోలీసు కానిస్టేబుల్, ఇప్పుడు నాకు మేడారం ఆ ఏరియాలో కలిసి చాలా మంది వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, పోలీసు కానిస్టేబుల్లకు 4 సరెండర్ లీవ్లు కూడా రాలేదు. 4 సరెండర్ లీవ్లు రాలేదు. మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు, ఎండాకాలం వస్తున్నాయి, పిల్లల పెళ్లిళ్ళని, కోచింగ్లకు అని, వాటికి వీటికి చదువులకు డబ్బులు కావాలి. కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్లు ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అందుకని దాని గురించి కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని మరి తెలంగాణ ప్రజలు గతంలో బహుజన సమాజ్ పార్టీని ఆశీర్వదించినట్టుగా ఈసారి కూడా మరి రాబోయే ఎలక్షన్లో ఆశీర్వదించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను ఎవరు అది మా బెంజీ గారు నిర్ణయిస్తారు. ఇంకా ఆ డెసిషన్ రాలేదు. త్వరలోనే ఒక 1 వీక్ ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం తప్పకుండా రైతుల ఉద్యమం చాలా న్యాయమైన కోరికలు. ఈ దేశంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే రైతులు. సో
వాళ్ళ పోరాటం అనేది పూర్తిగా న్యాయబద్ధం అనేది వాళ్ళకి మా పూర్తి సంపూర్ణ సహకారాలు మద్దతు నైతిక మద్దతు